హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన హుజూర్నగర్ నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేక ఇలాంటి బ్లాక్మెయిలర్లకి అవకాశం ఇచ్చారా అని ప్రజల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. ఆ పార్టీ నేతలు కూడా కొంత ఆలోచన చేసే పరిస్థితికి వచ్చింది. నిరుద్యోగ యువతని 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే వస్తుందని 6 గ్యారంటీలు 420 హామీలు ఇందులో ఏవి కూడా సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతకి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు స్కూటీ, నిరుద్యోగులకు కార్డు ద్వారా నగదు అందిస్తామని అన్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అందించలేదని తెలిపారు. చదువుకున్న వాళ్ళ మనమే సరైన ప్రతినిధిని ఎన్నుకోలేకపోతే సామాన్యులు ప్రజాస్వామ్యం ఇంకా కష్టం. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళ విజ్ఞానం బీఆర్ఎస్ పార్టీ పోయినసారి నెంబర్ తెలిసింది మీకు 5 లక్షల టౌన్ హాల్ లైబ్రరీకి నిరుద్యోగులను ఉద్యోగార్థులను ఉద్దేశించి మేము ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మా హుజూర్నగర్ నాయకులందరూ కూడా అందరితో కలిసి నేను వచ్చినాను. ఇప్పుడు ఉద్యోగార్థులకు సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ ఏనుగు రాకేష్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా మంచిగా స్పందించినారు. తప్పకుండా ఓటు కేసీఆర్ గారు బలపరిచిన ఏనుగు రాకేష్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పినారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదనేది స్పష్టంగా వాళ్ళు కూడా చెప్తున్నారు మాతోని. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామన్నారు. ఇంతవరకు దరిదాపు టీఎస్పీఎస్సీతో రిజిస్టర్ అయిన 28.5 లక్షల మంది నిరుద్యోగుల్లో ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఇంతవరకు 4,000 రూపాయలు రాలేదు. 5 నెలల నుంచి 6 నెలల నుంచి. అలాగే ఒక క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు 5 లక్షలది, అది కూడా మోసం చేసినారు. ఏ నిరుద్యోగి కానీ ఇంతవరకు క్రెడిట్ కార్డు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ కూడా వేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది మోసం చేసినారు. విద్యార్థులకు స్కూటీ అన్నారు, అది మోసం చేసినారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళే మాతోని వచ్చి వినియోగించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుక్కి మేము ఓటేస్తాం. శాసన మండలిలో పెద్దల సభలో బూతులు మాట్లాడే వాళ్ళు, అరాచకవాదులు, బ్లాక్ మెయిలర్స్, చీటర్స్ని మేము తప్పకుండా పోకుండా ఆపు చేస్తాం సార్, కట్టడి చేస్తాం. ఏనుగు రాకేష్ రెడ్డి గారికే ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని కూడా చాలామంది ఉద్యోగార్థులు, నిరుద్యోగులు, ఎగ్జామ్స్కు చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా చెప్పినారు. ఈరోజు నిరుద్యోగులు కానీ ఉద్యోగార్థులు కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో భాగమని మేము భావిస్తున్నాం. అందరూ రైతు బిడ్డలు ఉండొచ్చు. రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగుల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మహిళలను మోసం చేసిన 2,500 ఇస్తాం మహాలక్ష్మి పథకం అని చెప్పి అక్కడ కూడా ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలేదు. 6 నెలల్లో మీరు నెరవేర్చింది ఏందో చెప్పండి. ఇవాళ ఒక బ్లాక్ మెయిలర్ని తెచ్చి మీ పార్టీ తరఫున మీరు వారికి ఓటేయమని చెప్తే, వాళ్ళకు ఓటేయమని చెప్తే ఎవరు వస్తారు? మీకు దేన్ని చూసి ఓటేయాలి?